నువ్వు బలవంతంగా ఏది చేసినా అది దేవునికి అంగీకారము కానే కాదు. నువ్వేది చేసినా దేవునికి ఎట్లా చేయాలి? ఇష్టపూర్వకంగా చేయాలి. అది అర్పణైనా, అది సమర్పణైనా, అది జీవితమైనా, అది దేవుని పని కొరకు నువ్వు ఏది చేసినా ఏం చేయాలట? ఇష్టపూర్వకంగా చేస్తే ఆ అర్పణ దేవునికి అంగీకారం. దేవుడు నిన్ను అంగీకరించినట్లుగా నీ బ్రతుకుందా? అది నా ప్రశ్న. దేవుడు నిన్ను అంగీకరించినట్లుగా నీ బ్రతుకుందా? దేవుడు నిన్ను అంగీకరించినట్లుగా నీ హృదయం ఉందా? దేవుడు నిన్ను అంగీకరించినట్లుగా నీ ఇల్లుందా? దేవుడు నిన్ను అంగీకరించినట్లుగా నీ జీవిత విధానం ఉందా? వేషధారణ బ్రతుకు, ఇతరులకి పేర్లు పెట్టడం, ఇతరులు కించపరచడం, ఇతరుల మీద నిందలు మోపడం, ఇలాంటి బ్రతుకు దేవునికి అంగీకారమైన బ్రతుకు కానీ కాదు. నీ ఇంట్లో లోకాన్ని పెట్టుకుని నా ఇంటిని దేవుడు అంగీకరించాలి అంటే అది అంగీకారం కాదు. నీ ఇంటిలో ఉన్న లోకాన్నంతటినీ దూరపరచు ఫస్ట్. అప్పుడు దేవుడు నీ ఇంటిని అంగీకరిస్తాడు. నీ హృదయంలో ఉన్న చెడు తలంపులు దూరపరచు, నీ హృదయంలో ఉన్న స్వార్థాన్ని దూరపరచు, నీ హృదయంలో ఉన్న అక్రమాన్ని దూరపరచు, నీ హృదయంలో ఉన్న అన్యాయాన్ని దూరపరచు. అప్పుడు నీ హృదయం దేవునికి అంగీకారం అవుతుంది. దేవునికి అంగీకారంగా నీ బ్రతుకుందా? దేవునికి అంగీకారంగా నీ అర్పణ ఉందా? అది ఒక్కసారి ఆలోచన చేయి. దేవునికి స్తోత్రం కలుగుగాక.